హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో అసలు అమెరికాకి రావడానికి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి, ఎంత మనీ కావాలి అమెరికాకి రావాలంటే. అమెరికాకి రావడానికి చాలామంది డ్రీమ్ అండి, కానీ అసలు మనీ ఎంత అవుతాయో ఎవరికి అంత క్లారిటీ ఉండదు. ఈవెన్ నాకు కూడా ఇక్కడికి వచ్చేంత ముందు వరకు నాకు కూడా అసలు ఏం తెలియదు. సో నేను ఈ క్వశ్చన్తో చాలా యూట్యూబ్ వీడియోస్ సెర్చ్ చేశాను, సో దట్ నాకు కొంచెం ఒక ఐడియా వచ్చింది. నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అన్నీ క్లియర్గా చెప్తాను, వచ్చేయండి. దానికన్నా ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ బిలో నేను ప్రతి కామెంట్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రై కాదండి, 100% అందరి కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి కొత్త ఛానల్స్కి కూడా. సో ఇక్కడ నేను అన్నీ క్లియర్గా రాసి తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఫస్ట్ అయితే అసలు మనం అమెరికాకి రావాలంటే ఏం కావాలి? జిఆర్ఈ ఎగ్జామ్, టోఫెల్ ఎగ్జామ్ అని చెప్పి ఐలెట్స్ అని చాలా ఉంటాయి కదా. సో ఇక్కడైతే నేనైతే జిఆర్ఈ రాశాను. జిఆర్ఈ అందరికీ కామన్ అండి, జిఆర్ఈ ఎగ్జామ్. సో జిఆర్ఈ ఎగ్జామ్కి అరౌండ్ అయితే 18,000 to 22,000 అవుతుందండి కాస్ట్ అయితే. సో అప్రాక్సిమేట్లీ ఒక 20K వేసుకుందాం మనం, ఓకే? 20K జిఆర్ఈకి ఎగ్జామ్. కొంతమంది ఓన్గా ప్రిపేర్ అవుతారు, సో బుక్స్ కానీ మెటీరియల్స్ కానీ అదొక అప్రాక్సిమేట్ 5,000. చాలామంది అయితే ఆన్లైన్లోనే ప్రిపేర్ అవుతారు. కొంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటారు ప్రిపరేషన్కి. సో టోటల్గా అయితే జిఆర్ఈకి అయితే 20K వేసుకోండి. సో కమింగ్ టు కొంతమంది టోఫెల్, కొంతమంది ఐలెట్స్ ఎగ్జామ్ రాస్తారు. నేనైతే టోఫెల్ ఎగ్జామ్ రాశానండి. సో టోఫెల్ ఎగ్జామ్కి అయితే నాకు పడిన కాస్ట్ అయితే అప్రాక్సిమేట్లీ ఒక 16K పడిందండి నాకు. టోఫెల్ ఎగ్జామ్కి ఒక 16K పడింది. అండ్ సో జిఆర్ఈ ప్లస్ టోటల్ ఈక్వల్ టు నాకైతే 36K పడిందండి. కొంతమందికి ఏంటంటే జిఆర్ఈ రాసేటప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ సెకండ్ అటెంప్ట్ రాయాల్సి వచ్చింది, ఈవెన్ జిఆర్ఈకి కానీ టోఫెల్కి కానీ. సో ఈవెన్ ఫస్ట్ అటెంప్ట్కి అయిపోతే హ్యాపీ అండి. కొన్నిసార్లు ఏంటంటే టెక్నికల్ ఇష్యూ వల్ల లేకపోతే ఏదో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల సెకండ్ అటెంప్ట్ తీసుకున్నప్పుడు మనం హాఫ్ అమౌంట్ అయితే తీసుకుంటారు కన్సల్టెన్సీస్ వాళ్ళు అయితే, నాకు ఐడియా ఉన్నంత వరకు. కొన్నిసార్లు మనము ఫుల్ అమౌంట్ కూడా పే చేయాల్సి వచ్చేది. సో గాడ్ గ్రేస్ నేను ఫస్ట్ అటెంప్ట్కి క్లియర్ చేశానండి. సో నాకైతే 36,000 అయింది. సో ఇన్కేస్ సెకండ్ అటెంప్ట్ రాస్తే ఇంకొంచెం ఎక్కువ అయింది. సో రాసేటప్పుడు నేను ఇచ్చే సజెషన్ అయితే ల్యాప్టాప్లో ఫుల్ ఛార్జ్ పెట్టుకోండి. వైఫై అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అండి. అస్సలు వైఫై బాగా వర్క్ అవుతున్న చోటే కూర్చోండి, వైఫై మ్యాండేటరీ అండి. అండ్ రాసేటప్పుడు కూడా మీ ఐ కాంటాక్ట్ అనేది కెమెరా మీదే ఉండాలి. సో అది మస్ట్ అండ్ షుడ్ అండి. ఇది ఉంటే మ్యాక్సిమం క్లియర్ అవుతాయి. ఇవన్నీ మెయింటైన్ చేసినా కానీ కొన్ని కేసెస్లో సెకండ్ అటెంప్ట్ తీసుకోవాల్సి వచ్చింది, అప్పుడు మనం ఏం చేయలేము. సో తప్పదు ఇంకా. సో డోంట్ వరీ అండి, ఫెయిల్ అయితే మళ్ళీ డబ్బులని అనుకోకండి. సో పక్కాగా నెక్స్ట్ అటెంప్ట్లో అయిపోతుందని చెప్పి రాసేయండి. సో జిఆర్ఈ టోఫెల్కి అయితే 36,000 చెప్పాను కదా. సో జిఆర్ఈ టోఫెల్ తర్వాత ఇంకేముంటుంది, నెక్స్ట్ ఏంటి, మనం యూనివర్సిటీస్కి వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ యూనివర్సిటీస్కి అప్లై చేయాలి. సో మనకేంటంటే మనం ఒక పర్టికులర్ యూనివర్సిటీ అనుకుంటాం, ఈ యూనివర్సిటీకే వెళ్ళాలని చెప్పి. సో అప్లికేషన్స్ వేస్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే మనం డైరెక్ట్గా ఒకటే యూనివర్సిటీకి ఎప్పుడు అప్లై చేయము, 4-5 యూనివర్సిటీస్కి అప్లై చేస్తాం. ఎందుకంటే ఒకటి పోయినా లైక్ ఇంకొకటి ఉండేది అట్లీస్ట్ అని అసలు. ఎందుకంటే మనం ఒకటే యూనివర్సిటీకి తీసుకున్నాం అనుకుంటే అది అప్లికేషన్ వేస్తే అది మనకి రిజెక్ట్ అవ్వచ్చు కొన్నిసార్లు. సో ఏంటంటే ఒక 4-5 అప్లికేషన్స్ వేస్తే ఏంటంటే 4-5 యూనివర్సిటీస్కి అప్లై చేస్తే అట్లా అట్లీస్ట్ అందులో మనకి ఒక 2 or 1 అన్న తగులుతుంది అన్న హోప్తో. సో చాలామంది ఏం చేస్తారంటే 4-5 యూనివర్సిటీస్కి అప్లికేషన్స్ వేస్తారు. సో యూనివర్సిటీకి అప్రాక్సిమేట్లీ అప్లికేషన్ వచ్చేసి $50 to $100 ఉండిద్దండి. సో లైక్ అప్రాక్సిమేట్లీ ఒక $100 వేసుకోండి. సో నేను కొంచెం ఒక 1 bit కొంచెం ఎక్కువ చెప్తాను, ఎందుకంటే వర్స్ట్ కేస్ సినారియోస్ గురించి చెప్తున్నాను నేను. సో నేనైతే ఒక 5 యూనివర్సిటీస్కి అప్లై చేశానండి. అందులో నాకైతే
ఒకటి రిజెక్ట్ అయిందండి. సో 4 అయితే వచ్చేసాయి. నాకైతే అప్రాక్సిమేట్లీ ఎంతయిందంటే ఒక్కొక్క యూనివర్సిటీకి వచ్చేసి $50 to $100. సో 5,000 వేస్తున్నాను నేనైతే ఒక్కొక్క యూనివర్సిటీకి. సో 5 యూనివర్సిటీస్ 5 into 5 ఎంత అండి? 25,000. 5 యూనివర్సిటీలు కలిపి 25K ఏంటి అప్లికేషన్ ఫీ. సో నేను మీకు అర్థం అవ్వడానికి రాస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే అండ్ ఏంటంటే కొరియర్ ఛార్జెస్ కూడా ఉంటాయండి పంపించినందుకు. అదొక 5,000 అలా కూడా ఉంటుంది. కొరియర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ కలిపి 5 to 10,000 అవుతుంది. సో నేనైతే 25K వేసాను 5 యూనివర్సిటీకి కలిపి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ US వీసా ఫీ అనేది ఉండేది. లైక్ అదేంటంటే అప్రాక్సిమేట్లీ లైక్ $185 ఉండొచ్చు. అది లైక్ అరౌండ్ మన కరెన్సీలో చెప్పాలంటే 15 to 16,000. ఇంకా బయోమెట్రిక్ అండ్ ఇంటర్వ్యూ డిఫరెంట్ సిటీస్లో ఉంటే ట్రావెల్ స్టే అన్నిటికీ పోతాయి. సో US వీసా అప్రాక్సిమేట్లీ 185 అని చెప్పాను కదా, అది కూడా వేసేద్దాం. అదొక 15K వేస్తున్నాను వీసా ఫీ. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే బయోమెట్రిక్కి నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను బయోమెట్రిక్ ఢిల్లీకి వెళ్ళాను, ఇంటర్వ్యూకి ముంబైకి వెళ్ళానండి. నాకైతే ట్రావెల్ ఖర్చులు గట్టిగానే అయ్యాయి. సో బెటర్ మీరైతే మ్యాక్సిమం ఏంటంటే నియర్లీ హైదరాబాద్లో ఇలా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ మనకు అక్కడ నియర్లీ స్లాట్స్ దొరకకపోతే సో దట్ మీరు కొంచెం దూరం ఉన్న ప్రిఫర్ చేయండి. స్లాట్స్ అనేది మ్యాండేటరీ ఇంపార్టెంట్ కాబట్టి మనకి వీసా అప్రూవ్ అవ్వడం ఇంపార్టెంట్. ఎక్కడైనా ఏ లొకేషన్ అయినా ఒకటి, కాకపోతే బెటర్ నియర్లీ ఉన్న ప్లేసెస్ సజెస్ట్ చేస్తాను నేనైతే. ఓకే. సో అక్కడికి వెళ్ళాక ట్రైన్ ఖర్చులు కానివ్వండి డిపెండ్స్ ఆన్ ఒక సిటీని బట్టి ఉండేది కాబట్టి నేను అరౌండ్ వీసా బయోమెట్రిక్ ఇంటర్వ్యూ కలిపి ఒక 10K వేస్తాను. అంటే మీరు ఫాదర్తో కానీ మదర్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తారు కాబట్టి వాళ్ళ స్టే ఫుడ్తో కలిపి ఒక 10,000 వేస్తున్నాను. ఒక 10K ఫీ స్టే అండ్ ఫుడ్కి. ఓకే. ఇంతకన్నా తక్కువ కూడా అవ్వచ్చు హైదరాబాద్లో అయితే. నేను అప్రాక్సిమేట్లీ వేస్తున్నాను. సో ఇదండి టోటల్గా. సో 5 యూనివర్సిటీకి 25,000 చెప్పాను. ఓ వీసాకు ఒక 15K, 40K, ఇప్పుడు స్టే 10K 50K పడింది ఇక్కడ. 50K అండి, పైన 36K, ఇక్కడికి 86K అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఫ్లైట్ టికెట్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఫ్లైట్ టికెట్ అర్థమవుతుందా? ఫ్లైట్ టికెట్ అనేది అసలు ఆ ప్రైజెస్ ఏంటో అర్థం కాదు. కాకపోతే ఒక్కొక్క సీజన్ని బట్టి ఒక్కొక్క ప్రైజ్ ఉండేది. సో ఇండియా టు USA 1 వే ఫ్లైట్ టికెట్ కాస్ట్ లైక్ సీజన్ని బట్టి చేంజ్ అవుతూ ఉండేది. యూజువల్లీ లైక్ 70 to 1,20,000 మధ్యలోనే ఉంటుంది. సో దానికన్నా ఎక్కువ అయితే ఉండదు. సో ఎక్స్ట్రా బ్యాగేజ్ యాడ్ చేస్తే నార్మల్గా ఏంటంటే వాడైతే 23 kg బ్యాగ్స్ అయితే 3 ఇస్తాడు, 3 ఇస్తాడు. 7 kgs క్యాబిన్ బ్యాగ్ ఒకటి ఇస్తాడు. కతార్ ఎయిర్వేస్ వాళ్ళు అయితే మాకప్పుడు 3 బ్యాగ్స్ అలో చేశారు అండ్ 1 cabin 7 kgs బ్యాగ్ యాడ్ చేస్తారు. అండ్ డిపెండ్స్ ఆన్ లైక్ మనం బుక్ చేసుకున్నాను. నేనైతే కతార్ ఎయిర్వేస్ చేసుకున్నాను కాబట్టి మాకు అలా ఉంది. సో డిపెండ్స్ ఆన్ ఒక్కొక్క దాన్ని బట్టి. సో మేమైతే కతార్ ఎయిర్వేస్లో వచ్చాము. అప్పుడు మాకు 23 kg బ్యాగ్స్ 3 అండ్ 7 kg బ్యాగ్స్ ఇచ్చాడు. అప్పుడు నేను ఫ్లైట్ బుక్ చేసింది నాకు గుర్తున్నంత వరకు లైక్ 1 lakh. సో 1 lakh అయితే మాకు స్టూడెంట్ ఫీ డిస్కౌంట్ అని చెప్పి ఒక 10,000 తగ్గించారండి. సో నేను పే చేసింది అయితే అప్రాక్సిమేట్లీ 90,000 రూపీస్ మన ఇండియన్ రూపీస్లో. సో ఒక ఫ్లైట్ టికెట్ ఇక్కడ ఒక 1 lakh వేస్తున్నాను. ఓకే, 1 lakh ఫ్లైట్ టికెట్ ప్రైస్ వేసేసాను. సో ఎక్స్ట్రా బ్యాగేజ్ ఏమైనా యాడ్ చేస్తే 8,000 to 15,000 పర్ బ్యాగ్ అవుతుందండి. లేదు 23 kgsవి చాలు మనకి 3 bags అనుకుంటే దట్స్ వెల్ అండ్ గుడ్ అండి. ఎక్స్ట్రా కావాలంటేనే యాడ్ చేసుకోవాలి. సో ఓకే, ఇది ఒక 1 lakh చెప్పాను కదండి. ఇంకా ఇక్కడ మనకి ఇండియాలో కావాల్సినవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే మనం యూఎస్కి వెళ్ళాక
అసలు ఎక్కడ ఉంటాం ఏంటి, ఆల్రెడీ మనకు ఒక ప్లాన్తోనే వెళ్తాం. ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో స్టే చేస్తామా, లేకపోతే ఫ్రెండ్స్తో ఉంటామా, రెంట్ షేర్ చేసుకొని ఉంటామా అనేది మనకు ఒక ముందు క్లారిటీ ఉంది. లేకపోతే న్యూ హౌస్ తీసుకొని లీజుకుంటామా, సింగిల్గా, అది ఎవరి ఇష్టం వాళ్ళది. సో అయితే కాకపోతే ఇక్కడ హౌసెస్కి బట్టి, లొకేషన్ బట్టి, సిటీని బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైస్ ఉండిద్దండి. సిటీస్లో ఒక ప్రైస్ కొంచెం డిఫరెంట్ సిటీస్ని బట్టి ఉండిద్ది ప్రైస్ అనేది. సో ఏంటంటే షేర్డ్ రూమ్ మంత్లీ లైక్ అప్రాక్స్ పర్ హెడ్ వచ్చేసి, అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు ఒక రూమ్ వచ్చేసి 1 lakh అనుకోండి, 4 members ఉంటే 1 lakh డివైడెడ్ బై 4, సో 25K అలా పడుతుంది. సో ఏంటంటే $300 అలా పడవచ్చు. సో ఏంటంటే రెంట్ అది. సో రెంట్ 1 monthకే చెప్తున్నా నేను. తర్వాత మీకు ఎలాగో ఇంకా వర్క్ చేస్తారు కాబట్టి 20 hours వర్క్ అనేది మనము లీగల్గా చేసుకోవచ్చండి అమెరికాలో. 20 hours వర్క్ మనం కాలేజ్లో కూడా చేసుకోవచ్చు లీగల్గా. సో నెక్స్ట్ ఇలాగ వెళ్ళగానే మనకి వర్క్ దొరకదు కాబట్టి కాలేజ్లో కూడా. సో నేను 1 monthకి వేస్తున్నాను కాస్ట్. 1 monthకి 25,000 రెంట్. నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఇవన్నీ తినడానికి ఆల్రెడీ మనం ఇండియా నుంచి వస్తున్నామంటే ఆల్రెడీ తెచ్చుకుంటాం ఫుడ్, పచ్చళ్ళు అని చెప్పి స్నాక్స్ ఇవన్నీ తెచ్చుకుంటాం కదండి. పచ్చళ్ళు ఇవన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే డైలీ పికిల్స్ తినలేం కాబట్టి సో లిటిల్ బిట్ గ్రాసరీస్ కూడా ఉంటాయి కదా అండి. సో ఫస్ట్లో మా రూమ్మేట్స్ మనకి హెల్ప్ చేస్తారు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ మనకు బాగానే హెల్ప్ చేస్తారు. సో అంత అవ్వదు ఫస్ట్ మంత్. ఎంత కాదన్నా ఒక 5,000 అంటే $100 అయితే అవుతాయండి 1 monthకి. 100 కూడా అవ్వకుండా కానీ ఎక్కువ అవుతాయి. బట్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ షేర్ కాబట్టి ఒక 100K వేస్తున్నాను, 10,000 120K అలా వేస్తున్నాను, 10K ఫుడ్కి అలా వేస్తున్నాను. నేను ప్రైజెస్ ఏమి ఎక్కువ చెప్పట్లేదండి, మీరు కంగారు పడిపోకండి చూసేటోళ్ళు ప్లీజ్. అంటే ఏంటంటే నేను ఒక 1% కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీకు తక్కువ వేసి తక్కువ ప్రైజెస్ చెప్పేసి మళ్ళీ మీరు లైక్ వచ్చేటప్పుడు ఇంత ఉందేంటి కాస్ట్ అని చెప్పి మీకు ఆ ఫీల్ రాకూడదని చెప్పి కొంచెం ఎక్కువ వేసిన. ఇన్కేస్ మిగిలితే మన దగ్గరే ఉంటాయి కదా మన డబ్బులు. సో అలా అండి, అదండి ఫుడ్కి అయితే. సో ఇనిషియల్లీ ఇంకేంటంటే గ్రాసరీస్ ఇవన్నీ చెప్పేశాను కదా. ఇంకా ట్రాన్స్పోర్ట్ అంటారా, మనం కాలేజ్కి వెళ్తే మనం నియర్లీ తీసుకుంటే బెస్ట్ అండి. హౌస్ అనేది కాలేజ్కి నియర్లీ ఉంటే మనం వాకబుల్ కూడా వెళ్ళొచ్చు కాలేజెస్కి. సో బెటర్ వాకబుల్ తీసుకోండి, అప్పుడు మీకు ఏముండదు. ఇదండి టోటల్ అయితే. సో నాకైతే వచ్చేసి ఎక్స్పెన్సెస్ టోటల్గా ఎంతైందో మనం చూసేద్దాం రండి. సో ఇక్కడ ఫ్లైట్ టికెట్ది 1 lakh చెప్పాను, రూమ్ రెంట్ది 25,000 చెప్పాను, ఫుడ్ 10K, 1,35K. సో టోటల్ వచ్చేసి నాకు ఎంత అయిందంటే క్యాలిక్యులేట్ చేస్తాను, ఒక్క నిమిషం. నాకైతే వేసినంత వరకు టోటల్ 2,21,000 వచ్చింది. సో నార్మల్గా చెప్పాలంటే ఎగ్జామ్ అండ్ అప్లికేషన్ 70 to 1 lakh అవుతుందండి ఓవరాల్గా చెప్పాలంటే. అండ్ వీసా ప్రాసెస్కి వచ్చేసి 30 to 45,000 అవుతుంది. అండ్ ఫ్లైట్ అండ్ బ్యాగేజెస్కి ఎక్స్ట్రా ఉంటే 80,000 to 1,40,000 అవ్వచ్చు నియర్లీ. అండ్ యూఎస్కి వచ్చాక ఇనిషియల్ స్టే అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ 1 lakh to 2 lakh అవ్వచ్చు అండి. సో టోటల్లీ అయితే 3 to 5 lakhs అవుతాయండి. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ బిగ్ మ్యాటర్ అండి, మనం మేనేజ్ చేసుకుంటే ఇంకా తక్కువలో కూడా రావచ్చు. ఇలా చెప్పినట్టు 2,21,000 కూడా. సో మీకు చూపిస్తాను, ఎవరికి కావాలంటే ఫోటో తీసుకోండి. ముందే చెప్తున్నాను, నా రైటింగ్ అంతేం బాగుంటుందండి, తిట్టుకోకండి ప్లీజ్. చూపిస్తానండి. అదండి చూసారు కదా ఎంత అవుతుందో మొత్తం. యాక్చువల్లీ మీకు ఒక ట్రూత్ చెప్పాలంటే అమెరికాకి రావడానికి ఎక్స్పెన్సెస్ కొంచెం ఎక్కువ, నిజమే అండి, నేను ఒప్పుకుంటాను. కానీ ప్రాపర్ ప్లానింగ్ ఉంటే మేనేజబుల్ అండి. వితౌట్ ప్లానింగ్ వస్తే కొంచెం స్ట్రెస్ అనిపిస్తుంది లైక్ అలా అండి. ఈ వీడియో మీకు జస్ట్ ఒక ఐడియా ఇవ్వడం కోసం మాత్రమేనండి.
సో ప్రతిదీ మేనేజ్ చేసుకొని బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా రావచ్చండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి వీడియో కామెంట్కి రిప్లై ఇస్తానండి నిజంగా. అండ్ వీడియో నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే, ఎవరొకళ్ళకన్నా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూఎస్కి వెళ్ళే వాళ్ళు అయితే, ఎక్స్పెన్సెస్ గురించి టెన్షన్ పెట్టేవాళ్ళకైతే ఇది పంపించండి, ఈ వీడియో షేర్ చేయండి ప్లీజ్ అండి. కొత్త ఛానల్స్కి కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే అండి, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.